ఓం అస్మద్గురుభ్యో నమః. రక్త కృష్ణ సీత పీత స్వర్ణవర్ణానిరీశ్వరి కాళికా చక్రకా దేవి సత్యాతు వటుకా స్థిత. ఈ నామంలో 10 నామాలు లక్ష్మీ సహస్రంలో 10 నామాలు ఉన్నాయి. 27వ శ్లోకంలో 192వ నామం రక్త. ఓం రక్త జై నమ. ఎరుపు రంగు కాంతులతో వెలుగుతున్నది. 2 సకల ప్రాణులందు అనురక్త అనగా అనురాగం కలది. 3 రాజస గుణం కలిగిన సరస్వతి. 4 ప్రాణంలోని రక్తము. 193వ నామం కృష్ణ. ఓం కృష్ణాయ నమ. నల్లని కాంతి కలిగింది, అందరినీ తన వైపు ఆకర్షించుకొనగలిగింది. 3 ద్రౌపది. 4 కృష్ణుని ఇల్లారు. 5 తామస గుణం కలిగిన పార్వతి. సీత. 194. ఓం సీతాజై నమ. తెల్లని కాంతి గలది. 2వ అర్థం సీతా స్వరూపిణి. 3 సాత్విక గుణం కలిగిన లక్ష్మి. 195 పీత. ఓం పీతాజై నమ. పసుపు వెన్నతో మెరిసిపోతున్న తల్లి. అమృతపానం బ్రహ్మ విద్యామృతపానం చేస్తున్న సరస్వతి. 196 సర్వవర్ణ. ఓం సర్వవర్ణాయై నమ. అన్ని వర్ణములనగా కాంతులు అక్షరములతో ప్రకాశించుతున్న వేదమాత, సంజాలక, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాగ్ని వర్ణస్వరూపిణి. సర్వవర్ణే మహాదేవి సంధ్యా విద్యే సరస్వతి. లేక వర్ణమనగా బ్రహ్మ లేక వేదం, వర్ణి అనగా బ్రహ్మచారి. 197 నామం నిరీశ్వరి. ఓం నిరీశ్వరి అయి నమ. అందరికీ తాను ప్రభు, తనకెవరు ప్రభు లేనిది. 198 నామం కాళిక. ఓం కాళికా దేవి అయి నమ. దేవతలు ఋషులు యజ్ఞములు చేస్తుండగా వారిని పాడు చేయుటకు రాక్షసులు పైనుండి మాంసం, నేత్రం మొదలైన కుమ్మరిస్తుండగా దేవర్షులు యజ్ఞములను ధ్వంసం కాకుండా తన నాలుకను అడ్డంగా పెట్టి రక్తమాంసాలను పడకుండా కాపాడిన పరదేవత కాళిక. రాక్షసుల పాలన కాలరాత్రి. మేఘే జలేజ కాళిక అని అమర కోసం కనుక మేఘరూపిణి లక్ష్మి లేక కాలదేవత లేక కాల అంటే అవ్యక్త మధుర ధ్వని, అది ఓంకారం. ఆ ధ్వని గల దేవి సీతాదేవి రావణాసుని పాలు కాలరాత్రి అని హనుమంతుడు రావణాసుడికి హెచ్చరిస్తాడు. కాలరాత్రి తాం విద్య సీతా విగ్రహ రూపిణి. చక్రిక. 199 ఓం చక్రిక ఏ నమ. శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్ర స్వరూపం కలది. చక్రణాం క్రమణాత్ చక్రం, తిరుగుతూ వ్యాపించేది చక్రం. జ్యోతిశ్చక్రాది రూపిణి, శ్రీచక్ర రూపిణి, మంత్రచక్ర రూపిణి. చక్రమనగా గుంపు, మనుష్య, పశుపక్షాదులు. చక్రరూపిణి. చకతే తర్పయతి, ఇది చక్రం అందరినీ సంతృప్తిపరచును. చక్రిక చకతి సంతి, ఇది చక్రం పరుల సైన్యము నివసించేది. చకతి కరోతి జయమితి చక్రం తన వారి జయమును కలిగించినది. రథచక్రం దిగ్మండలం, భూమి ఆకాశములు కలిసినట్టుగా పడుచక్రం అనే చక్ర పదార్థం. 200వ నామం దేవి. ఓం దేవ్యై నమ. సకల దేవస్వరూపిణి. 2 వేదదేవి యగును. వేది అనగా మంచి వేదికలు అనగా పీఠము, పానపట్టము. 201వ నామం సత్య. ఓం సత్యాయ నమ. సత్యస్వరూపిణి 1. 2 సత్యభామ. 3 సత్పురుషుల యందు సాధు స్వభావం కలిగినది. 3వ అర్థం త్రికాలములను నాశనం లేనిది. 4వ అర్థం సతి ఆ సత్య అంతటా పూర్తిగా ప్రతిభా స్వరూపిణి. స్వచ్ఛ భవతి. తైత్రీయోపనిషత్. సత్ప్లత్యత్ ప్లస్ సత్యం. సత్ అనగా ప్రాణం గలవి, త్యత్ అనగా ప్రాణం లేనివి. ఇట్లు సత్య అనగా స్థావర జంగమాత్మైన జగన్మాత. 5 నధితి ప్రాణ. తీత్య అన్న మయ మిథ్యాస వాదిత్యాహ. వేదము సత్తు ప్రాణము. తీ అంటే అన్నం, అయం సూర్యుడు. కాన సత్యం సత్యం ప్రాణ అన్న ఆదిత్య రూపిణి జగన్మాత. 6వ అర్థం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. తైత్రోపనిషత్ బ్రహ్మస్వరూపిణి జగన్మాత. 202వ నామం వటుకా స్థిత. ఓం వటుకా స్థిత. వటత్యల్ప వస్త్రమితి వటుహు. ఒక చిన్న అంగవస్త్రము ధరించిన వాడు వటువు. వటుక అంటే ఇంకా చిన్న వస్త్రధారిణి యగు చిన్నారి వటువు. అట్టి వటువు అనగా బాలబ్రహ్మచారి యగు వామనమూర్తి. కాన వామనమూర్తి స్వరూపిణి లేక వటుక అన బాలబ్రహ్మచారిని అనగా కన్యాకుమారి. కన్యాకుమారి రూపంలో దర్శన భాగ్యము మాట.
मातर्नमामि कमले कमलायताक्षे श्रीविष्णुत्कमलवासिनि विश्वमातः क्षीरोदजे कमलकोमलगर्भगौरी लक्ष्मीप्रसीद सततं नमतां शरण्ये श्रीमते रमजामातृमुनीन्द्राय महात्मने श्रीरङ्गवाश्रे भूयात् नित्यश्रीनित्यमङ्गलं मङ्गलाशास्त्रफलमताचार्यपुरं सर्वैस्य पूर्वैराचार्यै सत्कृपायास्तु मङ्गलम् ॐ अस्मद्गुरुभ्यो नमः।